హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ పాలిటీలో ప్రధానమంత్రి గారి గురించి తెలుసుకుందాము. ప్రధానమంత్రి పదవిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఇంగ్లాండ్. రాజ్యాంగంలో ప్రధాని గురించి తెలిపే ఆర్టికల్స్ ఏవి? 74(1), 75(1), 78. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానిగా ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. రాజ్యసభ సభ్యునిగా ఉంటూ ప్రధానిగా నియమించవచ్చు. వారిని కాలానుక్రమంగా వ్రాయండి. ఇందిరాగాంధీ, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్. ప్రధాని ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతాడు? రాష్ట్రపతి. ప్రధాని తన రాజీనామాను ఎవరికి పంపిస్తారు? రాష్ట్రపతికి. ప్రధానమంత్రిని తొలగించబడు సందర్భాలు ఏమిటి? లోక్సభలో విశ్వాస తీర్మానం విగిపోయినప్పుడు, లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందనప్పుడు కూడా ప్రధానమంత్రి మండలి రాజీనామా చేయాలి. అనే అక్షం చుట్టూ ప్రభుత్వం పరిభ్రమిస్తుంది అని అన్నదెవరు? హెచ్జే లాస్కీ. లో మెజారిటీ పార్టీ నాయకుడు ప్రధాని. తొలి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అత్యధిక కాలం ప్రధానిగా చేశారు. 16 సంవత్సరాల 286 రోజులు. రత్న పొందిన తొలి ప్రధాని. పదవిలో ఉంటూ మరణించిన ప్రధాని. ఎర్రకోట నుండి ఎక్కువసార్లు ప్రసంగించిన ప్రధాని. 1962 చైనా యుద్ధం నాటి ప్రధాని. పంచాయతీరాజ్ వ్యవస్థను 1959 ప్రారంభించారు. 4 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వారెవరు? నెహ్రూ. నెహ్రూ బిరుదు ఏమిటి? శాంతిదూత. చాచా. ఇతని సమాధి పేరు శాంతివన్. ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్మన్ నెహ్రూ. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధాని. నెహ్రూ. విదేశాల్లో మరణించిన తొలి ప్రధాని ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధాని. 1966 తాష్కెంట్లో చనిపోయారు. 1966లో పాక్ ప్రధాని అయూబ్ ఖాన్తో కలిసి తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 1965 పాక్ యుద్ధం నాటి భారత ప్రధాని. ఇండియన్ లింకన్ అనే బిరుదు కలదు. జై జవాను జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఎల్బీ శాస్త్రి. నెహ్రూ ఎల్బీ శాస్త్రి మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా చేసింది ఎవరు? గుల్జారీలాల్ నందా. భారత తొలి మహిళా ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి భారత మహిళ. అత్యధిక కాలం పనిచేసిన రెండవ ప్రధాని. రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు 37 సార్లు సవరించారు. 14 బ్యాంకులను 1969లో జాతీయం చేశారు. 1970లో రాజభరణాలు రద్దు చేశారు. సూత్రాల పథకాన్ని అమలు చేశారు. 1974లో పోఖ్రాన్, రాజస్థాన్లో మొదటిసారి అణు పరీక్షలు జరిగాయి. స్మైలింగ్ బుద్ధ దాని పేరు. డెఫినెట్గా వస్తాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చదువుకోండి. 1 మార్క్ బిట్ అయినా పడుతుంది. ప్రధానమంత్రి గురించి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. 1975లో అంతర్గత కల్లోలం ద్వారా ఎమర్జెన్సీ విధించారు. కాబడిన తొలి భారత ప్రధాని పదవిలో ఉంటూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధాని. రాయ్బరేలీ నుండి. ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు ఎప్పుడు పొందారు? 1971లో. పదవిలో ఉండగా హత్య గావించబడిన ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. ఆపరేషన్ బ్లూ స్టార్ ఎవరి కాలంలో జరిగింది? ఇందిరాగాంధీ. ఏ రోజున జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటారు? నవంబర్ 19. ఇందిరాగాంధీ బర్త్డే. అత్యధిక సార్లు బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టిన ప్రధాని? మొరార్జీ దేశాయ్. రాజీనామా చేసిన ఫస్ట్ ప్రధాని. తొలి కాంగ్రెసేతర ప్రధాని. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి. నిరంతర ప్రణాళికలు ప్రవేశపెట్టారు. ఎక్కువ వయసులో ప్రధాని అయిన వ్యక్తి. 81 సంవత్సరాలు. భారతరత్న అవార్డులను రద్దు చేసిన ప్రధాని. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించినప్పుడు ప్రధాని. 44వ రాజ్యాంగ సవరణ. ఉప ప్రధానిగా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు జరుపుకునే ప్రధాని ఎవరు? ఫిబ్రవరి 29 మొరార్జీ దేశాయ్. నిషాన్-ఇ-పాకిస్తాన్ పురస్కారం పొందిన తొలి భారతీయుడు. మొరార్జీ దేశాయ్. రైతు బాంధవుడు అనే బిరుదు గల ప్రధాని ఎవరు? చరణ్ సింగ్. ప్రధానిగా 24 రోజులు. ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు. పార్లమెంటులో అడుగుపెట్టని ప్రధాని. డిసెంబర్ 23న ఇతని పుట్టినరోజు రైతు దినోత్సవం జరుపుకుంటారు. సీఎంగా చేసి పీఎం అయిన రెండవ వ్యక్తి. అతి చిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వారు ఎవరు? రాజీవ్ గాంధీ. సమాచార టెలిఫోన్ సాంకేతిక విప్లవానికి ఆద్యుడు. అత్యధిక సార్లు కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరించారు. ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 ఏళ్లకు తగ్గించినప్పుడు ప్రధానిగా ఉన్నారు. 61 రాజ్యాంగ సవరణ. పార్టీ ఫిరాయింపుల చట్టం ఈయన కాలంలో చేయబడింది. ఈయన పుట్టినరోజు జాతీయ సద్భావన దినోత్సవంగా జరుపుకుంటారు. 1991 మే 21న శ్రీ పెరంబదూరులో హత్య చేయబడ్డారు. మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. బికారి హఠావో నినాదం ఇచ్చిన ప్రధాని. రాజీవ్ గాంధీ.
గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ. విశ్వాస తీర్మానం ద్వారా తన పదవిని కోల్పోయిన మొదటి ప్రధాని వీపీ సింగ్. 1990లో అంతర్రాష్ట్ర మండలి ఈయన కాలంలోనే ఏర్పడింది. మండల్ కమిషన్ నివేదికను ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుపరచుటకు ప్రయత్నించిన ప్రధాని. ఎర్రకోట నుండి ఒక్కసారి కూడా ప్రసంగించిన ప్రధాని ఎవరు? చంద్రశేఖర్. పదవీకాలం 1990-1991. జాతీయ జెండా ఎగురవేయని ప్రధాని. యంగ్ టర్కీగా పిలువబడిన ప్రధాని. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ప్రధాని. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి. ద ఇన్సైడర్ అనే ఆత్మకథ రాశాడు. తొలి తెలుగు ప్రధాని. బాబ్రీ మసీద్ విధ్వంసం డిసెంబర్ 6, 1992 ఈయన కాలంలోనే జరిగింది. 73-74 రాజ్యాంగ సవరణలు ఈయన కాలంలోనే జరిగాయి. ఒక పాలనా కాలంలో అత్యధిక సార్లు 8 అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధాని ఎవరు? పీవీ నరసింహారావు. 3 సార్లు ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ప్రధాని ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. మొదటిసారి 1996 అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేశారు. 13 రోజులే. రెండవసారి 1998 13 నెలల అనంతరం ఒక ఓటు తేడాతో విశ్వాస తీర్మానం విగిపోయి పదవి కోల్పోయారు. మూడోసారి 1999 2004 మధ్య ప్రధానిగా కొనసాగారు. యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని. ఈయన కాలంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 2001 డిసెంబర్ 13న ఈయన కాలంలోనే పార్లమెంటుపై దాడి జరిగింది. ఇండియా నుండి లాహోర్కు బస్సు ఈయన కాలంలో ప్రారంభించబడింది. వివాదాస్పద పోటో చట్టం ఈయన కాలంలోనే చేయబడింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈయన కాలంలోనే ఏర్పడ్డాయి. తొలి బీసీ ప్రధాని హెచ్డి దేవెగౌడ. 1996-97 దక్షిణ భారతదేశం నుండి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తి. రాజ్యసభ సభ్యునిగా ఉంటూ ప్రధాని పదవి నిర్వహించిన రెండో వ్యక్తి. సివిల్ సర్వీస్లో డిప్లొమా పొందిన ప్రధాని. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈయన కాలంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. విదేశాల్లో పాకిస్తాన్లో జన్మించి ప్రధాని అయిన ప్రధాని ఎవరు? ఐకే గుజ్రాల్. పాకిస్తాన్లోని జీలంలో జన్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాని పదవి నిర్వహించిన మూడో వ్యక్తి. వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు. గుజ్రాల్ డాక్ట్రిన్ అనే పేరుతో నూతన విదేశీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇండియన్ ఫారెన్ పాలసీ అనే గ్రంథాన్ని రచించాడు. తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్. పాకిస్తాన్లోని జీలంలోని అనే గ్రామంలో జన్మించాడు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవి చేపట్టిన నాలుగో వ్యక్తి. అమెరికాలో 123 అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రధాని. సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మూడో వ్యక్తి. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టం, నిర్భయ బిల్లులు ఇతని కాలంలోనే వచ్చాయి. ప్రస్తుత ప్రధాని ఎవరు? నరేంద్ర దామోదర్ మోడీ. 2014 నుంచి ప్రజెంట్. గుజరాత్లో వాద్నగర్లో జన్మించారు. 17 సెప్టెంబర్ 1950న జన్మించాడు. 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 26 మే 2014న ప్రధానిగా ఫస్టుసారి ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన ఏకైక ప్రధాని. రెండవ బీసీ ప్రధాని. యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని. బేటీ బచావో బేటీ పడావో నినాదం ఇచ్చారు. మన్ కీ బాత్ పేరుతో రేడియో కార్యక్రమాల్లో ప్రజలలో తరచుగా మాట్లాడిన ప్రధాని. ఈయన నినాదం జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్. 2016లో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. అయోధ్య రామ జన్మభూమి వివాదానికి ముగింపు పలికారు. సీఎంగా చేసి పీఎం అయిన వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, పీవీ నరసింహారావు, దేవెగౌడ, నరేంద్ర మోడీ. భారతరత్న అవార్డు పొందిన ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఎల్బీ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా, ఏపీ వాజ్పేయి, పీవీ నరసింహారావు. ప్రధానులు వారి యొక్క సమాధి పేరు. జవహర్లాల్ నెహ్రూ సమాధి పేరు శాంతివన్. ఎల్బీ శాస్త్రి విజయ్ ఘాట్, ఇందిరాగాంధీ శక్తిస్థల్, మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్, రాజీవ్ గాంధీ వీర్భూమి, పీవీ నరసింహారావు జ్ఞానభూమి, ఏబీ వాజ్పేయి సైతవ అటల్. వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.